దేవుడు నీ కోసం ఏదైనా చేస్తాడు. కానీ నీవే పరిపూర్ణంగా నమ్మలేకపోతున్నావు యేసయ్య, పరిపూర్ణంగా ఆయన మీద ఆధారపడలేకపోతున్నావు, పరిపూర్ణంగా ఆయన వైపు చూడలేకపోతున్నావు. నీ కోసం ఏదైనా చేస్తాను అంటున్నాడు. చూడు 4వ వచనం, నీవు నా దృష్టికి ప్రియుడైనందున గనుడు అయితేవి, నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక నీకు ప్రతిగా మనుష్యులను అప్పగించుచున్నాను, నీ ప్రాణముకు ప్రతిగా జనములను అప్పగించుచున్నాను. దేవుడు అంటున్నాడండి, నీవు నా దృష్టికి ప్రియుడవయ్యవయ్యా. ఈరోజు మనం ఒకటే, మనం మార్చుకుంటే సరిపోతుందండి. దేవునికి ఇష్టమైన బిడ్డలుగా అయిపోతే సరిపోతుంది. ఆయన దృష్టికి, ఎవరి దృష్టికి? మనుషుల దృష్టికి కాదు. చాలా మంది మనుషుల దృష్టిలో భక్తి చేస్తారు, మనుషుల దృష్టిలో మంచిగా ఉండటానికి ప్రవర్తిస్తారు, మనుషుల దృష్టిలో పవిత్రంగా ఉన్నామని చూపించుకోవడానికి ప్రయత్నిస్తారు, మనుషుల దృష్టిలో విశ్వాసంగా ఉన్నామని కనపరుచుకోవడానికి ఇష్టపడతాడు. కానీ దేవుడు పై రూపాన్ని లక్ష్య పెట్టేవాడు కాదు. నీ అంతరంగం ఎలా ఉంది, నీ హృదయం ఎలా ఉంది గమనించే దేవుని బిడ్డలారా. మన విశ్వాసం ఎలా ఉంది అది పరీక్షిస్తాడు దేవుడు. నువ్వు దేవుని దృష్టిలో ప్రియుడు అయితే, నువ్వు దేవుని దృష్టిలో నీ విశ్వాసం గొప్పదైతే, దేవుని దృష్టిలో నువ్వు ఆయనకి ఇష్టమైన బిడ్డవైపోతే, దేవుడు అంటున్నాడు కదా, నేను నిన్ను ప్రేమిస్తాను అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. నేను నిన్ను ప్రేమించున్నాను కనుక నీకు ప్రతిగా మనుషులను అప్పగిస్తాను, నీ కోసం ఏదైనా చేస్తాను అంటున్నాడు. నువ్వు దేవునికి ఇష్టమైన బిడ్డగా మారండి. మీరు దేవునికి ఇష్టమైన జీవితాన్ని జీవించండి. దేవునికి ఇష్టమైనటువంటి బ్రతుకు మీరు బ్రతకండి. ఏంటి ఆయనకి ఇష్టం? యథార్థత అంటే ఆయనకి ఇష్టం, నీతిగా ఉండటం ఆయనకి ఇష్టం, పరిశుద్ధంగా ఉండటం ఆయనకి ఇష్టం, న్యాయముగా ప్రవర్తించడం ఆయనకి ఇష్టం. ఇటువంటి ఇష్టమైన జీవితాన్ని మనం జీవిస్తానండి, దేవుడు మన కోసం అంట ఏదైనా చేయగలుగుతాడంట. నీకు ప్రతిగా మనుషుల్ని అప్పగిస్తానండి, నీ చేతికి అప్పగిస్తాడంటే దేవుడు. మనుషుల్ని అప్పగిస్తాడు, పరిస్థితులు అప్పగిస్తాడు, అధికారం అప్పగిస్తాడు. నీకు ఏది కావాలో అన్ని దేవుడు ఇస్తాడు. ఆయనకు అసాధ్యం అంటే ఏది లేదండి. ఆయన ఎటువంటి దేవుడు అంటే పెంట కుప్పల మీద ఉన్న దీనులను లేవనెత్తి ప్రధానులుగా మార్చేస్తాడు ఆయన. హల్లెలూయా. గొర్రెలు కాసుకునేటువంటి ఒక గొర్రెల కాపరిని రాజుగా చేశాడండి. ఎందుకు దేవుడు అంత గొప్ప కార్యాన్ని దావీదు జీవితంలో చేశాడంటే, దావీదు దేవునికి ఇష్టమైన బిడ్డగా అయిపోయాడు, దావీదు దేవునికి ప్రియమైన వాడైపోయాడు. అందుకనే దావీదు కోసం దేవుడు ఏమైనా చేయడానికి ఇష్టపడ్డాడు.